సజ్జనులు జీవమున పొందదర, దుర్జనులు దండనమున పొందదర. యోహాను సువార్త 5వ అధ్యాయము 17-20 వచనాలు మనము జాగ్రత్తగా గమనిస్తే ప్రభువు మన ముందు తీర్పును ఉంచుతూ ఉన్నారు. అదేమిటి అంటే, సజ్జనులుగా మనము జీవిస్తూ ఉన్నట్లయితే జీవాన్ని పొందుతాము, దుర్జనులముగా మనము జీవిస్తూ ఉన్నట్లయితే దండనను పొందుతూ ఉంటాము. తపస్సు కాలములో మన లక్ష్యము సజ్జనులుగా ఉండడానికి తాపత్రయపడాలి. ఈ తపస్సు కాలములో మనలను మనము సవరించుకుంటూ పరిపూర్ణత వైపుకు అడుగులు వేసే సమయములో మనము సజ్జనులముగా మారాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. మరి అసలు ఈ సజ్జనులు ఎవరు? ప్రభువు మాటల్లోనే మనము చూచినట్లయితే, నా మాటలను ఆలకించి నన్ను పంపిన వానిని విశ్వసించవాడు నిత్య జీవము పొందను. సజ్జనులు నిత్య జీవము పొందుతారు అంటే ఆ సజ్జనులు ఏం చేయాలి? ఎవరు వాళ్ళు అంటే, యేసు మాటను ఆలకించి విశ్వసించేటువంటి వాళ్ళు. ప్రభువు చేసినటువంటి బోధనలు ఉన్నాయి, ఆ బోధనలను ఆలకించి విశ్వసించాలి. విశ్వసించడము అంటే కేవలము నమ్మడము కాదు, కానీ ఆచరించడము. మన జీవితంలో వాటిని అనుసరిస్తూ ఉండాలి. అలా అనుసరించినప్పుడు మాత్రమే మనకు నిత్య జీవము అనేటువంటిది లభిస్తూ ఉంటుంది. తన మాటను ఆలకించి తన బోధనల ప్రకారము చేసేటువంటి వారికి ప్రభువు నిత్య జీవముతో పాటుగా శాంతి సమాధానాలను దయచేస్తూ ఉన్నారు. భారముచే అలసి సొలసిన సమస్త జనులారా, నా యొద్దకు రండి, విశ్రాంతి ఇస్తాను అన్నటువంటి ప్రభువు తాను ఉత్థానమైన తర్వాత మీకు శాంతి కలుగనగాక అంటూ ఉన్నారు. నా శాంతిని మీకు ఇస్తున్నాను అని కూడా ప్రభువు అంటూ ఉన్నారు. కాబట్టి నిత్య జీవముతో పాటు మనకు శాంతిని ఇస్తూ ఉన్నారు, దానితో పాటు ఆనందాన్ని ఇస్తూ ఉన్నారు. నా ఆనందము మీ యందు ఉండాలి అని, అది పరిపూర్ణము కావాలి అని ప్రభువు అంటూ ఉన్నారు. అంటే పరిపూర్ణమైన ఆనందము. ఇహలోకములో మనకు దొరికేటువంటి తాత్కాలిక ఆనందము కాదు, కానీ సంపూర్ణమైనటువంటి ఆనందాన్ని ప్రభువు ఇస్తారంటున్నారు. మరి అది ఎప్పుడు మనకు లభ్యమవుతుంది అంటే, కేవలము యేసు మాటను విని దానిని విశ్వసించినప్పుడే, అంటే వాటిని పాటించినప్పుడే. ప్రభువు మాట మనకు బైబిల్ గ్రంథము ద్వారా లభిస్తుంది. ఆ మాట మనకు వివిధ రకాలైన వ్యక్తుల బోధనల ద్వారా మన చెవులలో నుంచి మనస్సుకు, మనస్సు నుంచి హృదయానికి చేరుతూ ఉంటుంది. మరి మనము స్వీకరించినటువంటి ఆ బోధనల సారము మనము అనుసరించగలగాలి. అనుసరిస్తేనే ప్రభువు చెప్పినటువంటి ఈ త్రివిధమైనటువంటి ఫలాలు మనకు లభిస్తూ ఉంటాయి. మరి అలా అనుసరించాలి అంటే మనం చేయాల్సినటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి పని ఏమిటి అంటే, ప్రభువు చెప్పినట్లుగా తాను తండ్రితో ఏ విధముగా ఏకమై ఉన్నారో మనము కూడా ఆయనతో ఏకమై ఉండాలి. ప్రభువుతో మనము ఏకమై ఉండాలి. తండ్రి దేవునితో ప్రభువు ఐక్యమై ఉన్నారు కాబట్టి తీర్పు తీర్చే అధికారము ఇస్తూ ఉన్నారు. అదే విధముగా జీవం ఇచ్చేటువంటి అవకాశము ఇస్తూ ఉన్నారు. తండ్రి ఏ విధముగా జీవాన్ని ఇస్తారో కుమారుడు కూడా అలాగే జీవాన్ని ఇస్తారు. తీర్పు తీర్చేటువంటి అధికారము తాను చేయకుండా కుమారునికే పూర్తిగా అప్పగిస్తున్నారని ప్రభువు తన స్వంత మాటల్లోనే చెబుతూ ఉన్నారు. ఇది ఎలా సాధ్యమైంది అంటే, తండ్రికి కుమారునిపై ఉన్న ప్రేమ, కుమారుడికి తండ్రిపై ఉన్న ప్రేమ. మరి ఈ ప్రేమ ఎలా పుట్టుకొచ్చింది అంటే, తండ్రికి విధేయించడము ద్వారా. యేసు ఈ లోకములో ఒక మనిషిగా జన్మించినప్పటికీ మనిషిగా ఆయన తండ్రి దేవునికి జీవితాంతము విధేయించారు. శిలువ మరణము వరకు ఆయన విధేయించారు. ఎంతటి కష్టము నష్టము వచ్చినప్పటికీ కూడా ఆ విధేయతను ఆయన చూపిస్తూ ఉన్నారు. మరి మనము సజ్జనులముగా ఉండాలి అంటే వీటిని కూడా అనుసరించాలి.
ప్రేమ. ప్రభువుని ప్రేమించాలి అంటే మనము పొరుగువాడిని ప్రేమించాలి. ఈ అత్యల్పులలో ఎవరికి ఏది చేసినా అది నాకు చేసినట్లే ప్రభు అంటూ ఉన్నారు. మరి మనిషిలో మనము ప్రభువుని చూడగలిగినప్పుడు మనము ఆ ప్రేమను వ్యక్తము చేయగలము. ఆ ప్రేమ అనేటువంటిది లేకపోతే మనిషికి మధ్య సఖ్యత అనేటువంటిది పోతూ ఉంటుంది. మళ్ళీ ప్రభువు చేసినటువంటి బోధనలన్నీ కూడా మత్తయి సువార్త 5-6 అధ్యాయాల్లో ప్రభువు చేసిన బోధనలన్నీ కూడా బూడిదలో పోసిన పన్నీరులా మారిపోయేటువంటి ప్రమాదము ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి ఆ ప్రేమ ఉండాలి. ప్రభువుపై ప్రేమ ఉంటే ఖచ్చితంగా మనము ఇతరులపై ప్రేమ చూపించడానికి అవకాశం ఉంటుంది. తన సహోదరుని కోసము ప్రాణం ఇచ్చేవాడు కంటే అధిక ప్రేమ కలవాడెవ్వడూ లేడు అని ప్రభువు అంటూ ఉన్నారు. కాబట్టి ఈ ప్రేమ పరాకాష్ఠ ఎక్కడి దాకా ఉండాలి అంటే ప్రాణం ఇచ్చేదాకా కూడా ఉండాలి. త్యాగపూరితమైనటువంటి ప్రేమ. ఒక మాటలో చెప్పుకోవాలి అంటే అవతల వారి కోసము ఏమి చేయడానికైనా మనము సిద్ధపడి ఉండేటట్లుగా దేన్నైనా సరే త్యాగము చేయడానికి మనము సిద్ధపడి ఉండాల్సినటువంటి అవసరము ఏర్పడుతుంది. అలాగే విధేయత కూడాను. ప్రభువు ఏ రకంగా విధేయించారో కడవరకు మనము కూడా దేవునికి విధేయించాలి. దేవునికి విధేయించాలి అంటే ఆ దేవుడు మనుషులలో ఏకమై ఉన్నారు కాబట్టి మనిషికి మనము విధేయించాలి. తనకు మరణదండన విధిస్తూ ఉన్న పిలాతుకు విధేయించారు ప్రభువు. మరి మనము మన విధేయత ఎలా ఉంటుంది? తల్లిదండ్రులకు మనము విధేయిస్తూ ఉన్నామా? వాళ్ళ మాటకు గౌరవాన్ని ఇస్తూ ఉన్నామా? నీవేంటి నాకు చెప్పేది అనేటువంటి మాటలు చాలాసార్లు మన నోటి నుంచి వస్తూ ఉంటాయి. తోబుట్టువుల మాటకు మనము విధేయిస్తూ ఉన్నామా? మన మేలు కోరి చెప్పేటువంటి ఆ సమయంలో నీవు నాకు చెప్పేది ఏమిటో నా సంగతి నాకు తెలుసులే, నీ సంగతి నువ్వు చూసుకో అనేటువంటి మాటలు అనేక సార్లు మన నోటి నుంచి వస్తూ ఉంటాయి. అలాగే స్నేహితులు కానివ్వండి, శ్రేయోభిలాషులు కానివ్వండి, మనకంటే పెద్దవాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా దేవునితో ఏకమై ఉన్నారు కాబట్టి దేవుని మాటను మనకు అందిస్తూ ఉంటారు. మనకు మంచి చెప్పేటువంటి ప్రతి వ్యక్తి కూడా దేవుని పేర మనకు తన వాక్కును అందిస్తూ ఉన్నారు. మరి అలాంటప్పుడు ఎంతవరకు మనం విధేయిస్తూ ఉన్నాము? మనము విధేయించలేకపోతే ఆ మనిషిలో దేవుణ్ణి మనం చూడడం లేదు. దేవుడు తనకు తానుగా ఈ లోకానికి వచ్చి నీవు మంచివాడివా చెడ్డవాడివా అని చూడకుండా నీలోనికి వస్తూ ఉన్నారు దివ్య సత్ప్రసాదము ద్వారా. మరి అలాంటప్పుడు నీలో ఉన్నటువంటి ఆ ప్రభువుని నిజంగా నీవు గుర్తిస్తే నీ పొరుగుబాడిలో ఉన్నటువంటి ప్రభువుని కూడా నీవు గుర్తిస్తావు. అలా గుర్తిస్తే ఖచ్చితంగా విధేయించాల్సినటువంటి సమయాలు వచ్చినప్పుడు ప్రభువు ఏ విధముగా అయితే తండ్రి సాధ్యమైతే ఈ పాత్ర నా నుంచి తొలగించు అని తన బాధలలో వేడుకున్నప్పటికీ నీ చిత్తమే కానీ నా చిత్తము కాదు అని ప్రార్థన చేశారే, ఆ మనస్తత్వం మనకుంటుంది. మనకి ఇష్టమన్నా లేకపోయినా, మనకు కష్టమైన నష్టమైన అవతల మనిషి చెప్పింది మన మంచి అనేటువంటి చిన్ని ఆలోచన గనుక మనకు ఉన్నట్లయితే ఖచ్చితంగా మనలో విధేయత అనేటువంటిదే ఉంటుంది. అది కనుక లేకపోతే మళ్ళీ మన జీవితాలు మనమే నాశనం చేసుకుంటూ ఉంటాము. మనము సాముయేలు గ్రంథాన్ని గమనించినట్లయితే అక్కడ సౌలు మహారాజు సాముయేలు ఆలస్యంగా వస్తున్నాడని తాను అర్పించాల్సినటువంటి బలిని సౌలు మహారాజు అర్పిస్తూ ఉన్నాడు. ఫలితంగా సాముయేలు అక్కడకు వచ్చినప్పుడు దైవ శాపానికి సౌలు గురై ఆ యుద్ధములో మరణిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో సాముయేలు చెబుతూ ఉన్నాడు, బలుల కంటే విధేయత మేలు. విధేయించాలి. అవతల ఏం జరుగుతుంది అనేటువంటిది ప్రక్కన పెట్టేసి దేవుని మీద నిజంగా నీకు నమ్మకం ఉన్నట్లయితే, ఆ దైవ వ్యక్తుల మీద నీకు నమ్మకం ఉన్నట్లయితే ఖచ్చితంగా విధేయించి తీరాల్సినటువంటి అవసరము ఏర్పడుతూ ఉంటుంది. అలా కాకపోతే ఇక్కడ పరిసయ్యులు వేదశాస్త్రుల మాదిరిగా మారేటువంటి ప్రమాదం ఏర్పడుతుంది. అంటే దుర్జనుల లెక్కలోనికి మనము వెళ్ళిపోతూ ఉంటాము. ఈ దుర్జనులు ఏం చేస్తూ ఉంటారు? ఇక్కడ పరిసయ్యులు వేదశాస్త్రులు అందరూ కూడా ప్రభువు సబ్బాతును ఉల్లంఘిస్తున్నారు అని మాత్రమే చూస్తున్నారు. కానీ అక్కడ మనిషికి ప్రాణాన్ని పోస్తున్నారు, మనిషికి జీవాన్ని ఇస్తున్నారు అన్నటువంటి విషయము వాళ్ళ బుర్రలోకి ఎందుకు దూరదు?
ప్రశ్నార్థకంగా మిగులుతూ ఉంటుంది. మనిషికి జీవాన్ని ఇవ్వడం, మనిషికి ప్రాణాన్ని పోయడం, ఒక క్రొత్త జీవితాన్ని ఇవ్వడం అది తప్పు అవుతుందా? ఆ విషయం వాళ్లకు ఎందుకు అర్థం కాదు? అది అర్థం కాని ప్రశ్నగానే అక్కడ మిగిలిపోతూ ఉంటుంది. దేవుడు తన తండ్రి అని చెప్పి ప్రభువు చెప్పేసరికి దైవదూషణం పలుకుతున్నాడు అని మాత్రమే ఆలోచించారే కానీ దేవుడు కుమారుడు కాకపోయినట్లయితే ఆయన చచ్చిపోయిన వాళ్లకు జీవం ఎలా ఇస్తారు? ఆయన ఏ విధముగా జబ్బు పడినటువంటి వాళ్లకు స్వస్థతనిస్తూ ఉంటారు? ఏ విధముగా పుట్టుకతోటే మోగా చెవిటి వాళ్ళు కానీ వికలాంగులు కానీ వాళ్ళ శరీరాన్ని మళ్ళీ మామూలుగా ఎలా చేయగలుగుతూ ఉన్నారు? దయ్యాలను ఎలా పారద్రోలగలుగుతూ ఉన్నారు? కాబట్టి తండ్రి కుమారుడు ఆయన అన్నటువంటి ఇంగిత జ్ఞానం వాళ్ళకి ఎందుకు రాలేకపోయింది? పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తూ ఉంటుంది. మనం అలాగే చేస్తూ ఉంటాము. ఎలాంటి బుద్ధి మనకు ఉన్నప్పుడు ఇదిగో ఈ పరిచర్యలో వేదశాస్త్రాల మాదిరిగా దుర్జనులతో కలిసిపోతూ ఉంటాము. మనం మాట్లాడేటువంటి మాటలు, చేసేటువంటి పనులు, ఇతరులను అర్థం చేసుకునేటువంటి విధానమే అది వంకరగా మనకు కనిపిస్తూ ఉంటుంది. పెద్దలు చెబుతూ ఉంటారు, పచ్చకామర్ల వాడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తూ ఉంటుందట. మనం నల్ల కద్దాలు పెట్టుకుంటే ఎదుటి వాళ్ళు అలాగే కనిపిస్తూ ఉంటారు, పచ్చగా పెట్టుకుంటే పచ్చగా కనిపిస్తుంటే అలాగే ఇది ఖురాన్. కాబట్టి నీ బుద్ధి ఎలా ఉంటే, నీ దృక్పథం ఎలా ఉంటే, నీ బుద్ధి వంకరగా ఉంటే అవతల వాళ్ళు చేసే పనులన్నీ కూడా వంకరగానే కనిపిస్తూ ఉంటాయి. దాంట్లో నుంచే మనం బయటపడాలి. నీలో క్రీస్తు ఉన్నారని నీవు క్రీస్తుతో ఏకత్వం చెందాలి. క్రీస్తుతో ఏకత్వం చెందకుండా సైతానుతో ఏకత్వం చెందావనుకోండి, నీ పనులన్నీ కూడా సైతాను పనుల్లాగానే మిగిలిపోతూ ఉంటాయి. సైతాను పనులు ఏమిటి? అన్నిటికీ అడ్డుపుల్లలు వేయడమే. ఏది చెయ్యనివ్వదు సైతాను. అందుకే ప్రభువునే అంతగా శోధిస్తూ ఉంటుంది. నీవు మంచి పని చేయాలనుకున్నావా, ఓ అడ్డుపుల్ల వేస్తూ ఉంటుంది. నీవు విధేయత చూపించాలనుకున్నావా, ఓ అడ్డుపుల్ల వేస్తూ ఉంటుంది. నీవు ప్రేమ చూపించాలనుకున్నావా, ఓ అడ్డుపుల్ల వేస్తూ ఉంటుంది. నీవు మంచి పని చేయాలనుకున్నావా, అక్కడ అడ్డుపుల్ల వేస్తూ ఉంటుంది. చివరకు నీ జీవితం అధోగతి పాలయ్యేటువంటి ప్రమాదం ఏర్పడుతూ ఉంటుంది. ప్రభువు ఏమంటూ ఉన్నారు? దుర్జనులకు దండన విధింపబడుతూ ఉంటుంది. కాబట్టి సైతానుతో ఏకమైతే దుర్జనులుగా మారతాము, యేసు ప్రభువుతో ఏకమైతే సజ్జనులుగా మారతాము. మనకు ఎక్కువ అవకాశం వాస్తవానికి ప్రభువుతో ఏకమయ్యేటువంటిదే. అందుకే దివ్య బలి పూజలో పాల్గొన్న ప్రతిసారి ప్రభుని శరీర రక్తాలు స్వీకరిస్తున్నాము. ఆయనతో ఏకం కావాలి. అలా ఏకం కాకుండా ఇదిగో పరిచర్యలు, వేదశాస్త్రులు, ధర్మశాస్త్ర బోధకులు ప్రభు చుట్టూనే తిరుగుతూ ఉన్నారు, కానీ ప్రభువుని అనుసరించలేకపోయారు. ఎందుకు అంటే ఎప్పుడు చూసినా ఆయనలో ఏం తప్పు దొరుకుద్దా అని పట్టుకోవటానికే చూస్తున్నారు తప్ప ఆయన ఏ మంచి మాట చెబుతున్నారు దాన్ని మనం అనుసరిద్దాము అన్నటువంటి ఇంగిత జ్ఞానం వాళ్లకు లేకపోయింది. అందుకే రక్షణ వాళ్ళ ఎదురుగా ఉన్న రక్షణ పొందలేకపోయారు. అలాంటి దౌర్భాగ్యం మనకు రాకూడదు. ప్రభువునే స్వీకరిస్తూ ప్రభువు మనలో ఉన్నప్పటికీ కూడా దౌర్భాగ్యముగా మళ్ళీ నరకానికి పోవాల్సినటువంటి అవసరాన్ని చేజేతులా కొని తెచ్చుకోవడం అవసరమా? అందుకే ఇదిగో ఈ తపస్సు కాలంలో ఎప్పటికైనా మనం మారాలి. నీ ఆలోచనలు మారాలి, భావాలు మారాలి, క్రియలు మారాలి. ఎలా మారాలి? ప్రభువుతో ఏకమైతే ఆయన మాదిరిగా మారాలి. నీవు ఎప్పుడైతే ఆయనతో ఏకమై ఆయన వాక్కును విని ఆయనగా మారుతూ ఉంటావో ఇదిగో నీవు సజ్జనుల లిస్టులోకి వెళ్ళిపోతూ ఉంటావు, సజ్జనుల సమూహంలోనికి వెళ్ళిపోతూ ఉంటావు. అప్పుడు నీకు నిత్య జీవము అంటే పరలోక భాగ్యము లభిస్తూ ఉంటుంది. అందుకోసమే దేవుడు మనలను ఈ లోకంలో సృజించారు. మన జీవిత లక్ష్యము అదే. అందుకే ఈ తపస్సు కాలంలో మన జీవితాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకుంటూ మనకు వసగబడినటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశము కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని క్రీస్తు వాక్కును అనుసరిస్తూ క్రీస్తుకు విధేయిస్తూ తద్వారా క్రీస్తు అధికారానికి ఈ లోకంలో కూడా మనము విధేయించాల్సినటువంటి వాళ్లకు విధేయిస్తూ సజ్జనుల సమూహములో చేరుదాము. అందుకు అవసరమైనటువంటి వరానుగ్రహాలు దయచేయమని ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున. దేవుడు మిమ్ము మీ కుటుంబములను దీవించుదరగాక.